తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఇస్తున్నా అంటే ఒక రియల్ ఎస్టేట్ యాక్చువల్గా మీరు బేసికల్గా రియల్ ఎస్టేట్ ఇక్కడ ఐటీకి కూడా సపోర్ట్ చేయడానికి వచ్చారు. దీని ఇక్కడ హైదరాబాద్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక రియల్ ఎస్టేటే కాదు, ఒక ఇండస్ట్రీస్ ఉన్నదే కాదు, అన్ని చోట్ల కూడా అందరికీ కూడా వాళ్ళ బిగ్గెస్ట్ కస్టమర్స్ ఎవరు అంటే ఐటీ పీపుల్. ఎందుకంటే వీళ్ళందరూ కూడా వచ్చి లైఫ్లో సెటిల్ అవ్వాలి అని ఇక్కడికి రావటం, ఇంత దూరం వచ్చిన వాళ్ళకి అందరూ కూడా మనం అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ ఇవ్వాలి అని చెప్పి మేము కన్స్ట్రక్ట్ చేసే దాంట్లో కూడా చాలా బాగా హై లెవెల్లో చేయటం. మాకు మేజర్ కస్టమర్స్ అందరూ కూడా ఐటీ వాళ్ళే. అలాంటిది ఇవాళ ఐటీ టీవీ అని చెప్పి ఈ టీవీ పెట్టడం, ఐటీ వాళ్ళందరినీ కూడా ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూలు చేయటం కానీ వాళ్ళకి చేయటం కానీ ఇవన్నీ కూడా చేయటం అనేది మంచి పద్ధతి, ఒక మంచి కార్యక్రమం. ఇవాళ ఈ స్థానానికి వచ్చారంటే మీరు అందరూ ఎంత కష్టపడితే ఈ స్థానానికి వచ్చారు అది ప్రజలకు అందరికి కూడా తెలియాలి. ఇప్పుడు కొత్తగా ఐటీలో చదువుకోవాలనుకునే వాళ్ళకి కానీ, ఐటీ ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళు కానీ ఇలాంటి ఇంటర్వ్యూస్ అవన్నీ కూడా చూసిన తర్వాత వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకు మీ ఐటీ టీవీ బాగా చేసినందుకు శుభాకాంక్షలు. ఎవరైనా సరే ఏ సంస్థలో పైకి రావాలన్నా ఏ పని అయినా సరే ఇష్టపడి కష్టపడి చేయాలి. కష్టం చేయకుండా తెల్లారిపాటికి నేను కోటీశ్వరుని అయిపోవాలి అనుకుంటే ఎవరు అవ్వలేరు. ఒకవేళ అయినా కూడా ఈ నిలబడం ఎలా వచ్చినాయో అలాగే వెళ్ళిపోతాయి. అందుకని ఎవరైనా సరే ఏ పని అయినా సరే అది చిన్నదా పెద్దదా అనేది కాదు, సిన్సియర్గా చేయండి, కష్టపడండి, ఇష్టపడి పని చేయండి. ఒక పర్సనల్ క్వశ్చన్ సార్, మీరు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇప్పుడు మీరు తలుచుకుంటే ఏ పార్టీ ఏ పార్టీ అయినా టికెట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అస్సలు నాకు ఏది వద్దు, నాకు కావాలని అందరూ ఇస్తారు. నాకు ఐఎమ్ నాట్ గోయింగ్ టికెట్ ప్రతి పార్టీ ఏ పార్టీకి అడిగినా మీరు ఇస్తారంటే మీకు పొలిటికల్ గా ఇంట్రెస్ట్ ఉందా? నాకేం లేదా ఇంట్రెస్ట్, ఆల్రెడీ ఎంపీగా చేశాను చాలని చెప్పి వద్దనుకొని చంద్రబాబు నాయుడు గారికి ఒప్పించి నన్ను వదిలేయండి అని చెప్పి వదిలేసి వచ్చాను. రోజుల్లో అంటే రేపు పొద్దున ఏం కావాలనేది వాళ్ళు ఆలోచిస్తారు కదా. రాబోయే 25 సంవత్సరాల తర్వాత మనం ఎలా ఉంటున్నాం, మన సిటీస్ ఎలా ఉంటాయి, మన జనాభా ఎంత పెరుగుతుంది, మనకి కావాల్సిన అవసరాలు ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏంటి, మనకి జాబ్స్ రావాలంటే ఎన్ని ఇండస్ట్రీస్ రావాలి అనేది అన్ని కూడా గుర్తు పెట్టుకొని అలా ముందు చూపుతో ఎవరైతే చేస్తారో అలాంటి పార్టీ ఎవరన్నా ఆ పార్టీ ఏదైనా కూడా ఓటేయచ్చు. సార్, మీరు 83 years లో ఎన్నో చూసి ఉంటారు. సో మీకు నచ్చిన రాజకీయ నేత కావచ్చు, లేకపోతే సాధారణ నేత కావచ్చు, ఎవరి ఇష్టం? నాకు అందరూ ఇష్టం, నీతిగా నిజాయితీగా ఉండే వాళ్ళు అందరూ ఇష్టం. We are celebrating media and business awards on this occasion. ఓకే అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఐటీ టీవీ స్కేలప్ అవార్డ్స్ ఫంక్షన్కి పిలిచారండి. సో ఈ ఫంక్షన్ గురించి మాట్లాడడానికి ముందు ముఖ్యంగా హైదరాబాద్ ఈరోజు గ్లోబల్ మ్యాప్లో చాలా మంచి పొజిషన్లో ఉంది. సో దీనికి కారణం అంటే చాలామంది ఉన్నారు. అది ఇందాక కూడా చెప్పాను. బేసిక్గా ఐటీని ఇక్కడ సెట్ చేద్దామని ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ లేట్ ఆయన రాజీవ్ గాంధీ గారు, he was a person who gave the idea. Why అంటే హైదరాబాద్ క్లైమేట్ is మెయిన్ థింగ్, సెకండ్ ప్లేస్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ సెంటర్. సో ఫస్ట్ ఇనిషియేట్ చేసింది ఆయనే. దాని తర్వాత మన ఎక్స్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ ఇనిషియేటివ్ తీసుకొని బ్రహ్మాండంగా, అసలు ఇప్పుడు నేను ఉంటున్న ఏరియా అంతా 89లో అంతా వచ్చినప్పుడు అడవిగా ఉండేది, మొత్తం రాళ్ళు రప్పలు ఉండేది. అసలు ఈరోజు నైట్ నేను ఇలా తిరుగుతున్నప్పుడు అసలు ఈ ప్లేసా మేము షూటింగ్ చేసాం, అసలు ఈ ప్లేస్లోనే తిరిగాను అని ఆశ్చర్యపోతున్నాను. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఆ ప్లేస్ని అంత బ్రహ్మాండంగా తయారు చేసి ప్రపంచంలో హైదరాబాద్కి ఒక గుర్తింపు ఐటీ ఆ విషయంలో బిల్ క్లింటన్ గారిని తీసుకురావడం, అలా అనేక మందిని తీసుకురావడం ఆయన చేశారు. అది మనం మర్చిపోకూడదు. అండ్ ఆల్సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, మెట్రో రైల్ కానీ, అని ఇనిషియల్ ఇంజనీర్ అండ్ ఆర్కిటెక్ట్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. దాని తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత కేసీఆర్ గారు దాన్ని ఇంకా డబుల్ త్రిబుల్ చేసి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, నేను భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్ అన్నప్పుడు ఇమ్మీడియట్గా మాట్లాడేది ఏంటంటే ఐటీ వల్ల ఈరోజు ఏంటంటే రియల్ ఎస్టేట్, సో రియల్ ఎస్టేట్ వల్ల ఏంటంటే ఈరోజు ఎంప్లాయ్మెంట్ అన్ని సోర్సెస్ ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది లీడర్స్ హు హావ్ మేడ్ హైదరాబాద్ టుడే వెరీ గ్లోయింగ్ సిటీ ఇన్ ద గ్లోబల్ మ్యాప్ అనమాట అండి. సో ఈ రోజు ఏంటంటే రామన్ గారు హు హస్ కమ్ టుడే టు హోస్ట్ దిస్ ఫంక్షన్ చాలా మంచి పని చేశారు. ఆయన స్కేలప్ అవార్డ్స్ అని చెప్పి చాలా మంది ఎవరైతే వివిధ రంగంలో అందరికీ, ఇప్పుడు మీరు చూసే ఉంటారు పాత్రిక వాళ్ళకి, స్పోర్ట్స్కి, మ్యూజిక్, అన్నిటికీ వాళ్ళందరికీ ఏంటంటే ఎవరైతే కష్టపడి వాళ్ళు ఒక పేరు సంపాదించుకొని వాళ్ళ సంస్థని వాళ్ళు నిలబెట్టారో వాళ్ళకి ఒక అవార్డు ఇవ్వడం. ఆల్సో బడ్డింగ్ న్యూ ఎంటర్ప్రెనర్స్
వాళ్ళకి కూడా ఒక ఉత్సాహం రావాలని చెప్పేసి ఆయన చేయడం జరిగింది. సో ఈరోజు నాకేంటంటే చాలా మందికి అవార్డ్స్ ఇచ్చాను. అదే మాదిరిగా నేను ఇంకో ప్రపంచం నుంచి వస్తున్నాను, ఐటీ ప్రపంచం కాదు. కానీ ఈరోజు రావడంతో అసలు మా సినిమా ప్రపంచం కాకుండా బయట ప్రపంచంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు వాళ్ళు కష్టపడి పైకి వచ్చారు, వాళ్ళు అంటే సాధన సాధించారు నాకు ఈరోజు తెలిసింది. సో రామన్ గారికి అండ్ ఈరోజు రామన్ గారు అంత ఉన్నత స్థాయికి వెళ్ళడానికి మరి ఆయన కూడా ఉంటున్న టీం, ఎవరైతే టీం వర్క్ ఉన్నారో వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తే, ఇంకా ఆయనకి కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, ఛానల్ది అనే ప్లాన్స్ ఉన్నాయి. సో మనస్ఫూర్తిగా ఆయనకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకే, ఈరోజు ఐటీటీవీ వారు గ్లోబల్ అవార్డ్ సందర్భంగా నేను ఇక్కడ రావడం జరిగింది. ద బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు వారు నాకు ఇవ్వడం జరిగింది. నా వరకు నేను అనుకునేది ఏంటంటే, ప్రతి మనం మీడియా సోదరులందరికీ నా వైపు నుంచి విన్నపం ఏంటంటే, ఆల్రెడీ ఇప్పుడు నేను అక్కడ స్టేజ్ దగ్గర చెప్పిందే మళ్ళీ ఇంకొకసారి చెప్పడం జరుగుతుంది. జనరల్గా సోషల్ మీడియా అనేటప్పటికీ జనరల్గా ఏమనుకుంటున్నారంటే, యూట్యూబ్ వాళ్ళకి అంతగా శాటిలైట్ ఛానల్స్కి ఇస్తామండి, యూట్యూబ్ వాళ్ళు ఎలా పడితే అలా థంబ్నెయిల్స్ పెట్టేస్తున్నారు, ఎలా పడితే అలా మీరు అలా ప్రమోట్ చేస్తారు అనేది. సో మన యూట్యూబ్ వాళ్ళందరికీ కూడా, మేమందరం కూడా శాటిలైట్ ఛానల్స్ నుంచి వచ్చిన వాళ్ళమే, 20 ఏళ్ళుగా డిఫరెంట్ ఛానల్స్లో వర్క్ చేసి ఇప్పుడు యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్గా మేము యూట్యూబ్ ఛానల్స్లో చేయడం జరుగుతుంది. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో పేర్లు నేను ఎత్తడం సబబు కాదు కాబట్టి, సో నా రిక్వెస్ట్ ఏంటంటే, సోషల్ మీడియా మనందరం కూడా మన విలువని నిలబెట్టుకుందాం, మనం కూడా జెన్యున్గా ఉన్నాము ఉంటాము అని చెప్పని ఒక ఓత్ తీసుకుంటే మంచిది అనేది. సో థంబ్నెయిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గెస్ట్లు హడిలిపోయి మనకి ఎంట్రీలు ఇవ్వని పరిస్థితులు మనం తెచ్చుకోకూడదు అనేది నా విన్నపం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.